గుడ్ మార్నింగ్ స్టేజ్. ముందుగా మనం సప్లిమెంట్ తీసుకునే విధానం భాగంగా కౌతుంబలసారికి మనం 3 తరాలు కాదు మన జీవితాంతం రుణపడి ఉండాలని నాకు కోరిక అన్నా కానీ సప్లిమెంట్లో భాగంగా మన లీడర్స్ తెలియవలసి వచ్చింది. ముందుగా గుడ్ మార్నింగ్. మన విస్టేజ్ కంపెనీ ద్వారా గ్రహించబడిన ఆర్గానిక్ ఏమిటంటే ఎగ్ సప్లిమెంట్లో భాగంగా పంచతులసి. ఇది ముందు ఎన్నడూ చూడని విధంగా యూనిక్ పద్ధతిలో తయారు చేయబడింది. బెస్ట్ హెల్త్ సప్లిమెంట్ ఎందుకంటే హెల్త్ డ్రాప్స్గా పంచతులసి హెల్త్ డ్రాప్స్గా 5 రకాలుగా ఉపయోగపడుతుంది. పంచతులసిని 5 రకాల పేర్లతో కూడా పిలుస్తారు. అవి ఏమనగంటే వన తులసి, రామ తులసి, కృష్ణ తులసి, కర్పూరం తులసి, శిఖల తులసి. ఈ 5 రకాల తులసిలు కూడా నెంబర్ 1 కేటగిరీ నుండి కౌతుంబలసార్ మనందరికీ మంచి ఆరోగ్యంగా ఉండాలని మన ద్వారా 10 మందికి ఆరోగ్యం పెంచాలని కూడా ఈ తులసి డ్రాప్స్ను మన అవకాశంగా ఉపయోగించాం. నెంబర్ 1 వన తులసి అంటే ఏమిటంటే వన తులసి అనేది వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యంగా పోషిస్తుంది. దీనితో పాటు మెంటల్ హెల్త్ అంటే మన బ్రెయిన్ గట్టిగా ఉండేలా చూస్తుంది. ఆ తర్వాత మన నడవడికంటే తిన్నగా నుండి మంచి ఆలోచనలకు సరైన సమయంలో సరైన ఆలోచనలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ వన తులసి ఉపయోగం ఏమిటంటే మంచి ఆలోచన. ఉదయం లేచినాక ఇట్లా చేస్తే మన బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుందని మంచి ఆలోచనలకు సహాయపడుతుంది. 2వ పాయింట్ రామ తులసి. రోజంతా పనిచేసిన తర్వాత శరీరం ఎంతగానో అలసిపోతుంది. అలాగే రేపటి రోజు మరలా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలంటే శరీరం అలాగే సూక్ష్మ శరీరం నుంచి ఆత్మ శరీరం ఆరోగ్యంగా ఉండడం తప్పనిసరి. అంటే భగవంతుడు మనకిచ్చిన వరం ఏమిటంటే ముఖ్యంగా ప్రకృతి, అలాగే శరీరానికి సరిపడే నిద్ర, ప్రకృతిలో సరిపడే వనమూలికలు సరైన పద్ధతుల్లో వాడుకోవడం, సరైన సమయంలో నిద్రపోతుంటే మన శరీరం ఆత్మ నిరంతరం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. మరలా మరుసటి రోజు అనుకున్న దానిని సాధించడానికి మనసును బలంగా దృఢంగా తయారవుతుంది. దీనిని సరిగ్గా చూసుకోవడానికి గొప్ప శక్తినిస్తుంది ఈ రామ తులసి. 3వ పాయింట్ కృష్ణ తులసి. దీనిని తులసి కూడా అంటారు. ఈ కృష్ణ తులసిని మన ఇంటిలో పెరటిలో కూడా డాక్టర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వారి వరకు ముసలి వారి వరకు నిరంతరం మారుతున్న వాతావరణం వల్ల ముఖ్యంగా అలాగే తొందరగా ఎదురయ్యే సమస్యలు ఏమిటంటే జ్వరం కావచ్చు, జలుబు కావచ్చు, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య ఎదుర్కోవడానికి కృష్ణ తులసిగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన అవయవాల్లో ఉండే పంచేంద్రియాలు కన్ను కానీ, ముక్కు కానీ, చెవి కానీ, నాలుక, చర్మం, ఈ 5టిని కలిపి పంచేంద్రియాలు అంటారు. మన ఒక్కసారిగా జలుబు కానీ, గొంతు నొప్పి కానీ, మన పల్లెటూళ్ళలో కొన్నిసార్లు అయితే అమ్మవారికి వస్తుంటారు, పిల్లలు కానీ పెద్దలు కానీ. అటువంటి ఇన్స్పెక్షన్ లేకుండా వైరల్ ఇన్స్పెక్షన్ కూడా సరైనప్పుడు ముందుగా ఎఫెక్ట్ అవుతాయి. చెవి నొప్పి, గొంతు నొప్పి, జలుబు, ముక్కులో జలుబు చేసినప్పుడు ఎక్కువగా నీరు కారడం, ఆ తర్వాత ఊపిరి ఆడకపోవడం, ఆ తర్వాత ఊపిరితిత్తుల అవస్థత అంటే ఆశ్రమాకి ఎదురు కాకుండా చూడటమే కారణం అవుతాయి. వీటన్నిటికీ ఒకటే రామబాణం అంటారు. రామబాణం వంటి ఔషధ శక్తి ఈ కృష్ణ తులసికి ఉంది. మన శరీరంలో ఏ ఇన్స్పెక్షన్ అయినా దూరం గల శక్తి ఈ కృష్ణ తులసికి ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 4వ పాయింట్ కర్పూర తులసి. మన శరీరానికి పుట్టుకతో వచ్చిన వ్యాధి నిరోధక శక్తిగా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ కర్పూరం తులసి ఎటువంటి ఇన్స్పెక్షన్ వచ్చినట్లుగా కూడా తెలియకుండా ఎదిరించే శక్తి ఈ కర్పూర తులసికి ఉంది. మన ఆరోగ్యాన్ని ప్రథమ రక్షకుడిగా ఇమ్యూనిటీ
మన ఒంట్లో కూడా ఎంత శక్తిని ఇస్తుందంటే అంత శక్తిని మనకు తెలియకుండానే ఇస్తుంది. ఈ కర్పూర తులసి సాధారణంగా మనం ఎదుర్కొనే సమస్యలు ముఖ్యంగా ఈ వాతావరణం వల్ల వర్షాల ప్రభావం ఎక్కువగా దోమకాటు అంటే ఎంత ప్రమాదకరమైనదో మనకి బాగా తెలుసు. దీనివల్ల చాలా మంది హాస్పిటల్ పాలై డబ్బులు చాలా మంది ఎంత ఇస్తున్నారో జాగ్రత్తగా అర్థం కావట్లేదు. అదే తపన, ఈ జ్వరం వస్తే ఏమొస్తుందో, ఇంకో రక్త కణాలు పడిపోతాయో అని బాధతో చాలా మంది అల్లాడిపోతున్నారు. ఎందుకంటే దీనివల్ల మలేరియా, డెంగీ వంటి ప్రమాదకరమైన రోగాల బారి నుండి కాపాడుతుంది ఈ పంచతులసి కనుక వేసుకుంటే. ఇటువంటి పరిస్థితుల్లో రానివ్వకుండా కాపాడగల శక్తి ఈ కర్పూర తులసిలో ఉంది. దీనితో పాటు చర్మ సంబంధిత వ్యాధులు దూరం చేయగల శక్తి ఈ కర్పూర తులసికి ఉంది. 5వ పాయింట్, శకుల తులసి. మనం నిరంతరం ఎన్నో రకాల ముఖ్యమైన పనులు, బరువైన పనులు, కష్టమైన పనులు చేస్తూ ఉంటాము. దీని ద్వారా మన శరీరం బాగా అలసిపోయినట్లు, ప్రమాదకరమైన పనులు, మన శరీరం అంతరంగ ఇన్స్పెక్షన్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ పారిపోవడానికి, అంతరంగంగా బలంగా హ్యాపీగా ఉండడానికి ఈ శకుల తులసి బాగా ఉపయోగిస్తుంది. ఈ శకుల తులసి ఈ 5 రకాల విశిష్టమైన తులసి యొక్క ఏకైక ఫార్ములాతో అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడింది. మన కంపెనీ యొక్క గౌతమ్ బల్సార్ ఎన్నడూ లేని విధంగా ఈ పంచ తులసిని మనకు ఇవ్వడం జరిగింది. దీనిని యూనిక్ ఫార్ములా కూడా అని చెప్పవచ్చు. అలాగే చాలా మందికి, అంటే వెస్టేజ్ లీడర్స్కి ఈ డౌట్ ఏమిటంటే, ఇప్పటి వరకు హెల్త్ సప్లిమెంట్ వెస్టేజ్లో ఉన్నాయి కదా, వాటిలో మనం ఎనర్జీ బూస్ట్ అని, స్కిన్ ప్రొటెక్షన్ అని, ఇమ్యూనిటీ పవర్ అని, హైట్ ప్రొటెక్షన్ అని ఎన్ని డౌట్ పడుతున్నారు. స్పెలినా కావచ్చు, ప్రోటీన్ పౌడరు, నూనె, ఫైబర్ ఆల్రెడీ వాడుతున్నాం కదా, ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి. ఈ పంచ తులసి హెల్త్ డాక్టర్ అవసరమా, తెలుసుకోవాలా అనేది చాలా మంది డౌట్స్ పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు మనం వాడిన హెల్త్ సప్లిమెంట్ వాడినది ఒక విధంగా ఉండదు, ఈ పంచ తులసి డ్రాప్స్ అనేది ఒక విధంగా ఉంటుంది. ఈ పంచ తులసి వెస్టేజ్ ఆర్గానిక్ పంచ తులసి హెల్త్ డ్రాప్స్ ఒక ఎత్తు. అన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడే ప్రాబల్యం కాకుండా భోజనం తర్వాత, భోజనం ముందు తీసుకోవాలి, ఏదైనా టైంలో తీసుకోవాలి. మన పిల్లలకు చిన్న వయసులో వాడకూడదు హెల్త్ సప్లిమెంట్. ఎందుకంటే మన సప్లిమెంట్ వారి చిన్నపిల్లలకు గొంతులో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఆ సప్లిమెంట్ వాడితే, హెల్త్ సప్లిమెంట్ వాడితే చిన్న పిల్లలకు కొంతమంది గొంతులు ఇరుక్కుపోవడం, కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇటువంటి సమస్యలు ఎదురవ్వకుండా ఉండాలనే మన కంపెనీ వారు గౌతమ్ బల్సార్ ఈ పంచ తులసిని ప్రవేశపెట్టారు. మరి దీనిని ఎలా వాడాలి అంత చెబుతున్నారు కదా, అసలు దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయా అని డౌట్ చూద్దాం మేడం. ఎంత మోతాదులు తీసుకోవాలంటే ఈ డ్రాప్స్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిని పెద్దవారికి అయితే 4 నుండి 5 డ్రాప్స్, అలాగే చిన్న వయసు వారికి అయితే 2 డ్రాప్స్ నుండి 3 డ్రాప్స్ వరకు చాలు. అంటే సంవత్సరం లోపు చిన్నపిల్లలకు ఓన్లీ 1 డ్రాప్స్, 1 స్పూన్తో కనుక వేస్తే, చిన్నపిల్లలు అయితే 5 సంవత్సరాల పిల్లలకైతే అసలు డాక్టర్ కాడికి పోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ పంచ తులసి సర్వరోగ నివారణ కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంటే మన శరీరంలో కణాలు, రక్త కణాలు కావచ్చు, మౌలు కణాలు కానీ, కోపం మనకు వచ్చినప్పుడు మన కణాలు డేంజర్ కాకుండా కాపాడుతుంది. అంటే ఎవరైనా సీరియస్ అయినప్పుడు కొన్ని రక్త కణాలు డేంజర్ కాకుండా కాపాడుతాయి. మరలా క్యాన్సర్ వ్యాధిని కూడా నివారణ చేస్తుంది. తులసి పాత్ర విశిష్టమైనది. అలాగే శరీరంలో మలినాలు బయటకు రాకుండా కాపాడుతుంది. ఈ ప్రక్రియ సరిగా జరగకపోతే శరీరంలో ఉన్న కిడ్నీ కానీ, లివర్ మీద భారం పడకుండా దెబ్బతింటుంది. ఈ పంచ తులసి దివ్య ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ తులసి హెల్త్ బెనిఫిట్గా ఉపయోగపడుతుంది మరియు వాపులు, నొప్పులు కూడా తగ్గిస్తుంది. అంటే మన శరీరంలో ఉండే రక్త కణాలను కూడా శుద్ధి చేస్తుంది. ఇది యాంటీబయాటిక్, శరీరంలో ఉన్న వేడిని లాగేసి జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. యాంటీ ఫంగస్, షుగర్ వ్యాధిని కూడా రాకుండా కాపాడుతుంది.
మనసును స్వచ్ఛలంగా శ్యామలంగా కంట్రోల్ చేస్తుంది, రక్త కణాలను కాపాడుతుంది, వ్యాధి నిరోధక శక్తులను దరిదాపులకు చేరనివ్వదు, మన కడుపులో ఉన్న గ్యాస్ని కూడా తగ్గిస్తుంది, గుండె అనారోగ్యానికి కారణమయ్యే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, మరియు ఆడవారు కానీ మగవారు కానీ చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. భోజనం చేసిన తర్వాత కొంతమంది ఆరాటపడుతుంటారు, కడుపులో బాధగా ఉందని అరగక కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కూడా ఆ అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. వయసులో వచ్చే ముడతలను కూడా తగ్గిస్తుంది. కొన్ని చోట్ల వాతావరణం వల్ల చర్మంపై గజ్జి, తామర, దురద, ఎలర్జీ అటువంటి వాటిపై నుండి కూడా ఈ పంచ తులసిని ఉపయోగించుకోవచ్చు. క్యాన్సర్, ఈ తులసి వాసన చూస్తే చాలు అంత మనోహరంగా ఉంటుందంటే అంత మనోహరంగా ఉంటుంది. ఈ తులసిని బాగా గొప్పగా చెప్పుకోవాలంటే మనం లెక్కకి మించి గొప్పగా చెప్పుకోవచ్చు. మన పూర్వీకుల నుంచి కూడా ఈ తులసిని ఇళ్లలో కావచ్చు, దేవాలయాలు కావచ్చు, తులసి మొక్కను తులసి మొక్క ఉన్న చోట మంచి వాతావరణం నెలకొంటుంది. అందుకే తులసి చెట్టుకు చుట్టూ ప్రదక్షిణ చేసి మంచి ఎనర్జీని పొందుతారు. దీనివల్ల శరీరంలో మనసు, హృదయం ప్రశాంతంగా ఉంటుందని, ఆత్మ శాంతిస్తుందని పురాణంలో చెబుతారు. అలాగే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండవలసిన హెల్త్ సప్లిమెంట్గా భావించి ఈ పంచ తులసిని వాడుకొని వారు ఆరోగ్యాలను, కుటుంబ వారి ఆరోగ్యాలను, ఇరుగు పొరుగు ఆరోగ్య కాపాడుకోవాలని మన విస్టేజ్ వారి మేనేజ్మెంట్ గౌతమ్ సార్ మన ముందుకు తెచ్చారు. ఓకే సార్, గుడ్ మార్నింగ్ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. పంచ తులసి గురించి తెలియని విషయాలు కూడా బాగా చెప్పారు. అది సేమ్ టైం ఇప్పుడు వర్షాకాలం కదా, కొంచెం పంచ తులసి అందరు తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చాలా చాలా బాగా చెప్పారు. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అడ్మిట్ చేసుకో. శ్రీబ్రిజీ, గుడ్ మార్నింగ్ విస్టేజన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నరాల వీక్నెస్ గురించి చెప్తాను. ఓకే. గుడ్ మార్నింగ్ విస్టేజన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ వచ్చేసి రామారావు అంజన. సో ఈరోజు మనం నరాల వీక్నెస్ చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే నరాల వీక్నెస్ అనేది అసలు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో నరాల వీక్నెస్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సరైన సమయానికి మనం ఆహారం తీసుకోకపోవడం. సో ఎప్పుడైతే మనం ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోలేదో మన యొక్క బాడీలో ఉన్నటువంటి మెటబాలిజం అనేది సరిగా పనిచేయకుండా ఉంటుంది. సో అదేవిధంగా దీనివల్ల మన శరీరంలో బలహీనత అనేది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే మనం ఆహారం తీసుకోలేదో మనం ఆ యొక్క ఆహారాన్ని స్కిప్ చేసినప్పుడు మనకి పోషకాలు అనేవి శరీరానికి త్వరగా అందవు. సో అలాంటి సమయంలో మనకి ఈ యొక్క నరాల వీక్నెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా నరాల వీక్నెస్ అనేది బ్లడ్ లాస్ అయినప్పుడు ఎక్కువగా స్త్రీలలో ఈ యొక్క సమస్యని చూస్తూ ఉంటాం. సో పని ఒత్తిడి జరిగినప్పుడు కానీ, బ్లడ్ లాస్ అయినప్పుడు కానీ ఈ యొక్క నరాల వీక్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. సో ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో ప్రతి భాగానికి ఆ యొక్క పోషకాలు అనేవి సమృద్ధిగా అందుతాయి. సో ఈ విధంగా నరాల వీక్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో మెయిన్ కారణం అనేది సమయానికి ఆహారం తీసుకోవడం. సో మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి, సో 3 పూట్ల కూడా సరైన సమయంలో ఈ ఆహారం అనేది తీసుకోవాలి. మరి అప్పుడు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సమస్య నుండి మనం బయటపడతాం. సో మరి ఆహారం తీసుకున్నా కానీ
ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకునే బయట ఆహారంలో అలాంటి పోషకాలు మినరల్స్ అనేవి లేనందువల్ల శరీరం అనేది శక్తిని కోల్పోవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనకి యొక్క నరాల వీక్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో మరి మన కంపెనీలో ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఏంటి అంటే నోని, స్పెర్లినా, ఫ్లాక్స్ ఆయిల్ లేదా క్రిల్ ఆయిల్, ఎలార్జినైన్, ఇంకా కాంబియాటిక్స్. సో ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనకి సరైన పోషకాలు అందుతాయి. సో అదేవిధంగా ప్రతి కణం కూడా యాక్టివ్ అవుతుంది. సో అప్పుడు మనం ఈ యొక్క సమస్యని మనం తీర్చుకోవచ్చు. సో ఇందులో నోని అనేది మనకు తెలుసు సర్వరోగ నివారణ అని. సో అనేక రకాల పోషకాలు ఉంటాయి ఇందులో మనకి నోనిలో. సో నోని మనం ఉదయాన్నే పరగడుపుని తీసుకోవచ్చు, లేదంటే తిన్నాకైనా తీసుకోవచ్చు. రోజుకి ఉదయం 1, సాయంత్రం 1 మనం తీసుకోవచ్చు. సో దీన్ని మనం పూర్వీకులు గత 2000 సంవత్సరాలకు పైగా ఆయుర్వేదంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగించడం జరిగింది. సో దీన్ని మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఎన్నో సందర్భాల్లో దీని గురించి చెప్తా ఉంటారు, నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని. సో అలాంటి గొప్ప ఔషధమైనటువంటి నోని ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల వీటి ద్వారా శరీరానికి ఇమ్యూనిటీ పవర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే వస్తుందో మన శరీరం అనేక రోగాల నుంచి, అనేక బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ నుంచి మన శరీరం తనకు తానుగా కాపాడుకుంటుంది. సో అలాంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఈ యొక్క నోని అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నోని అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. సో ముఖ్యంగా రక్తపోటు కానీ, అంటే రక్తపోటు నివారించడంలో, అధిక రక్తపోటుని, అదేవిధంగా కొలెస్ట్రాల్ని నియంత్రించడంలో, గుండె సంబంధిత వ్యాధుల్ని రాకుండా, అదేవిధంగా డయాబెటీస్, అస్తమా, జీర్ణకోశ వ్యాధులు, ఇంకా ఫైల్స్, థైరాయిడ్ ఇటువంటి సమస్యల నుంచి మనం కోలుకోవడానికి యొక్క నూనె అనేది చాలా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇంకా చెప్పుకుంటే కీళ్ళ నొప్పులు, మెనోపాస్, అధిక బరువు, క్యాన్సర్, ఇంకా నిద్రలేమి, సో అనేక రకాల చర్మ సమస్యల్లో కూడా ఈ యొక్క నూనెని ఉపయోగించడం జరుగుతుంది. సో ముఖ్యంగా శరీరంలో నుండి ప్రతి కణాన్ని యాక్టివ్ చేసి, సో మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో ప్రతి కణానికి అందించేలా ఈ యొక్క నూనె అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో నూనె అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. సో నూనె ఏదైనా డిసీజెస్కి వాడినప్పుడు సో 1 టైం తీసుకుంటే సరిపోతుంది. సో అంటే ఒక డబ్బా వాడుకుంటే సరిపోతుంది. సో ముఖ్యంగా దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డిసీజ్ ఉన్నా లేకపోయినా కానీ 6 నెలలకు ఒకసారి, లేదంటే 3 నెలలకు ఒకసారి దీన్ని వాడుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి స్పిర్లినా. సో స్పిర్లినా గురించి తెలుసు మనకి, పోషకాల రారాజు అని కూడా అంటాం స్పిర్లినాని. సో ఇది స్పిర్లినాలో అనేక రకాల పోషకాలు ఉండడం వల్ల మన శరీరానికి కావాల్సినటువంటి ఆ యొక్క పోషకాలు అందడం వల్ల శరీరం శక్తిని పుంజుకొని ఈ యొక్క నరాల సమస్యను అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా స్పిర్లినా అనేది మెటబాలిజంని, బాడీ మెటబాలిజం పెంచుతుంది. ప్రతి ఆర్గాన్ కూడా శక్తినిచ్చి బాగా పనిచేసేలా చేస్తుంది. సో అదేవిధంగా ఒత్తిడిని తగ్గించడంలో ఈ యొక్క స్పిర్లినా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అనేక రకాల అలర్జీలను తగ్గించడంలో కూడా ఈ యొక్క స్పిర్లినా అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. సో ఫ్లాక్స్ ఆయిల్ తెలుసు మనకి, అవిసె గింజల నూనె అని. సో ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరానికి ఈ యొక్క ఒమేగా యాసిడ్స్ అనేవి చాలా ఉపయోగం. సో దీనివల్ల మనకి శరీరంలో
అనేక రకాల ఆర్గన్స్ కి ఈ యొక్క అవసరం ఉంటుంది కాబట్టి సో ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఖచ్చితంగా వాడాలి. సో అదేవిధంగా నరాల పనితీరును మెరుగుపరచడంలో ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో నరాల్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసి అదేవిధంగా ఈ యొక్క నరాల వ్యవస్థ ఏదైతే ఉందో సో వాటి యొక్క శక్తిని పెంచడంలో, వాటి యొక్క పనితీరు మెరుగుపరచడంలో ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ ని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా మనకి హార్ట్ యొక్క పనితీరును మెరుగుపరచడంలో ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వెయిట్ లాస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడంలో కానీ, సో అనేక రకాల సమస్యలకి ఈ యొక్క ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఈరోజు మనం వాడుతూ ఉన్నాం. సో ఫ్లాక్స్ ఆయిల్ అనేది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సో అదేవిధంగా క్రిల్ ఆయిల్, సో ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్ దాదాపు ఒకే రకంగా పనిచేస్తుంది. సో ఫ్లాక్స్ ఆయిల్ 3 తీసుకున్నా, క్రిల్ ఆయిల్ 1 తీసుకున్నా కానీ దాంతో సమానంగా ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో క్రిల్ ఆయిల్ లేని సందర్భంలో, మనకి దొరకని సందర్భంలో ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం క్రిల్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ 2 ఒకే పనితీరు కనిపిస్తుంది కాబట్టి సో ఎక్కువగా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు క్రిల్ ఆయిల్ వాడితే బెస్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా క్రిల్ ఆయిల్ అనేది నరాల వ్యవస్థకి అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ యొక్క నరాల వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువగా ప్రభావితం చూడడం వల్ల మనకి ఏదైతే నరాల వీక్నెస్ సమస్య ఉందో దానికి బెస్ట్ ఆప్షన్గా తీసుకోవచ్చు. సో ముఖ్యంగా మనకి ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది అంటార్కిటికా సముద్రంలో ఉన్నటువంటి సో నీటి అడుగు భాగంలో ఈ యొక్క క్రిల్ అనే చేప, అంటే ఇది ఒక రొయ్య జాతికి చెందినటువంటి చేప ద్వారా ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది తయారు చేయడం జరిగింది. సో దీనిలో కూడా మనకి ఈ యొక్క క్రిల్ అనే చేప, దీంట్లో మనకి అనేక రకాల ఔషధ గుణాలు ఉండడం వల్ల మనం ఈ యొక్క సప్లిమెంట్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ముఖ్యంగా నాడీ వ్యవస్థ మీద బాగా పనిచేస్తుంది. సో బ్రెయిన్ సంబంధించినటువంటి నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో సో నాడీ వ్యవస్థని ఉత్తేజితంగా చేస్తుంది. ఎప్పుడైతే నాడీ వ్యవస్థ బాగా రెగ్యులర్ గా పనిచేస్తుందో, స్ట్రాంగ్ గా ఉంటుందో సో మనకి అనేక రకాల సమస్యలు అనేవి దరిచేరకుండా చేస్తుంది. సో అలాంటి గొప్ప ఔషధం యొక్క క్రిల్ ఆయిల్. సో క్రిల్ ఆయిల్ తీసుకోవడం వల్ల మనం అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ముఖ్యంగా మైగ్రేన్, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి నరాల వ్యవస్థ అంటే నరాల వీక్నెస్ ని తగ్గించడంలో ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది చాలా బాగా పడుతుంది. సో క్రిల్ ఆయిల్ ప్రతి ఒక్కరు కూడా వాడచ్చు. సో ఎవరైతే 2-3 years అబోవ్ నుంచి కూడా ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది వాడచ్చండి. సో ముఖ్యంగా పిల్లల్లో వాళ్ళ యొక్క బ్రెయిన్ యాక్టివ్ చేసి వారి యొక్క మానసిక స్థితిని కానీ అదేవిధంగా మతిమరుపును కానీ తొలగించి మంచి యాక్టివ్గా ఉండేలా, శరీరం యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. సో ముఖ్యంగా పెరాలసిస్ కానీ ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇన్ని రకాల ఔషధ గుణాలు ఇందులో ఉండడం వల్ల మనకు ఖచ్చితంగా ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎలార్జినైన్. సో ఎలార్జినైన్ తెలుసు మనకి. సో ముఖ్యంగా ఎలార్జినైన్ అనేది తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ని, ఆ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరుస్తుంది. బ్లడ్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో అధికంగా రక్తపోటు ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మొత్తంగా చూస్తే ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. సో ఇన్స్టాంట్ గా మనకి అప్పటికప్పుడు శక్తి రావాలంటే ఈ యొక్క ఎలార్జినైన్ తీసుకుంటే మనకి మంచి అప్పటికప్పుడు శక్తినిచ్చి బాడీ అనేది యాక్టివ్ చేస్తుంది. సో అదేవిధంగా ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి ఈ నరాల వ్యవస్థ ఏదైతే ఉందో నరాల వీక్నెస్ సంబంధించి ఈ యొక్క ఎలార్జినైన్ తీసుకోవడం వల్ల ఎక్కువగా
మనం ఉపయోగాలు పొందవచ్చు. సో ముఖ్యంగా ఈ యొక్క నరాల వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా చేస్తుంది. ఒత్తిడి మరియు అలసట నుంచి ఉపశమనం ఇస్తుంది. ముఖ్యంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో ఈ యొక్క ఎలార్జినైన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దాంతోపాటుగా అనేక రకాల హృదయ సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని నయం చేయడంలో ఈ యొక్క ఎలార్జినైన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి స్పెల్ అని చెప్పుకున్నాం కదా, కాంబియాటిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాంబియాటిక్స్ అనేది మెటబాలిజంని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా జీర్ణ వ్యవస్థ, ముఖ్యంగా కాంబియాటిక్స్ తీసుకోవడం వల్ల మన శరీరం యొక్క జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎప్పుడైతే మన తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవుతుందో సో తద్వారా శక్తి అనేది ప్రతి కణానికి ఆ యొక్క మనం తీసుకునే ఆహారం ఎనర్జీ ఏదైతే ఉందో జీర్ణమైన తర్వాత ఎనర్జీ రూపంలో మారి ప్రతి కణానికి అందడం వల్ల మన శరీరం యాక్టివ్గా అవుతుంది. సో నరాల సమస్య అనేది పూర్తిగా నయం చేయడంలో ఈ కాంబియాటిక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో తిన్న ఆహారం జీర్ణం అవ్వాలి, జీర్ణమైన ఆహారం ఎనర్జీగా మారి ప్రతి కణానికి అందాలి కాబట్టి సో ఆ యొక్క జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ కాంబియాటిక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా సో నరాల సమస్య ఏదైతే ఉన్నవారికి కాళ్ళ తిమ్మిర్లు ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఆ యొక్క కాళ్ళ తిమ్మిర్లు లాంటివి నివారించడంలో ఈ యొక్క కాంబియాటిక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు కూడా ఈ యొక్క కాంబియాటిక్స్ తీసుకుంటే ఆ యొక్క హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్గా చేస్తుంది. సో ఎప్పుడైతే హార్మోనల్ బ్యాలెన్స్గా మన శరీరంలో ఉంటాయో అప్పుడు మనకి ఎలాంటి సమస్య కూడా రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. సో అలాంటప్పుడు ఈ యొక్క కాంబియాటిక్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో తర్వాత వచ్చేసి సో ఈ విధంగా మన యొక్క సప్లిమెంట్స్ నోని, మరొకసారి స్పిరులినా, ఫ్లాక్స్ ఆయిల్ లేదా క్రిల్ ఆయిల్, అంటే ఈ రెండింటిలో మనకి ఏది అందుబాటులో ఉంటే మనం అది తీసుకోవచ్చు. సో ఒక క్రిల్ ఆయిల్ 3 ఫ్లాక్స్ ఆయిల్తో సమానంగా పనిచేస్తుంది. సో అదేవిధంగా ఎలార్జినైన్, తర్వాత వచ్చేసి కాంబియాటిక్స్. సో ఈ విధంగా మనకి అనేక రకాల పోషకాలు, మినరల్స్, అనేక ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3, ఒమేగా 6 ఇలాంటివన్నీ కూడా మన శరీరానికి కావాల్సినటువంటి ప్రతి పోషకాలు ఈ యొక్క సప్లిమెంట్స్లో ఉండడం వల్ల మన శరీరం ఎప్పుడు యాక్టివ్గా ఉండి ఇమ్యూనిటీ పవర్ అనేది పూర్తిగా తీసుకోవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఈ యొక్క నరాల వ్యవస్థ నుంచి మనం బయటపడటానికి ఈ యొక్క సప్లిమెంట్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. సో ఇదండి ఈరోజు నరాల వీక్నెస్కి ఖచ్చితంగా నోని ఫస్ట్ టైం ఒక డబ్బా వాడుకున్నాక తర్వాత బాగా వీక్గా ఉంటే స్పిరులినా, అనేక రకాల పోషకాలు ఉంటాయి. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ లేదా క్రిల్ ఆయిల్, ఈ రెండిట్లో ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. తర్వాత ఎలార్జినైన్ కూడా, ఈ ఎలార్జినైన్ ఉపయోగించే విధానం ఏంటంటే సో డైలీ ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. సో తీవ్రత ఎక్కువగా ఉంటే డైలీ ఒక ప్యాకెట్, లేదంటే నార్మల్గా ఉంటే డే బై డే మనం ఈ యొక్క ఎలార్జినైన్ తీసుకోవచ్చు. సో ఏదైతే పరగడుపున గాజు గ్లాసులో ఒక ప్యాకెట్ మంచిగా మిక్స్ చేస్తూ ఒక కట్టెపుల్లతోటి ఈ యొక్క మిక్స్ అనేది చేసుకోవాలి. సో గోరువెచ్చని నీటిలో తీసుకుంటే ఇంకా మంచిగా దీని యొక్క రిజల్ట్ ఉంటుంది. తర్వాత కాంబియాటిక్స్, సో డైలీ తీవ్రత ఎక్కువగా ఉంటే డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకోవచ్చు, లేదంటే డైలీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సో ఇవ్వండి ఈ యొక్క సప్లిమెంట్స్ మనం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. తద్వారా నరాల వ్యవస్థ అనేది రాకుండా మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. సో అడ్వాన్స్గా కూడా మనం ఈ యొక్క ఏ సమస్య లేకున్నా కానీ అడ్వాన్స్గా కూడా ఈ యొక్క సప్లిమెంట్స్ అనేది తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, సూపర్, చాలా బాగా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు నరాల వీక్నెస్ గురించి.
థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ. ప్రోడక్ట్ ఏ విధంగా వాడుకోవాలి అన్న చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. కొండలరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే మేడం. వెస్టేజ్ పేదవారికి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా ఇవ్వటానికి చాలా వేగంగా దేశాల దాటి వెళ్ళింది. 2025-30 నాటికల్లా 50 దేశాల్లోకి వెళ్ళిపోతుంది. మీరు మాత్రం ఇంటి దగ్గర కూర్చొని వెస్టేజ్ కంపెనీ మీద, బిజినెస్ మీద, మీ అప్లైన్ మీద, మీ డౌన్లైన్ మీద అనుమానాలతో మీటింగులకు రాకుండా మీరు చేసే పెద్ద పని అని బిజీ అనుకుంటే నష్టపోయేది మనమే మిత్రమా. మీరు నేను రానంత మాత్రాన ఆగిపోయే వ్యవస్థ కాదు ఈ వెస్టేజ్ అనేది. ఒక బలమైన శక్తిగా ఎదిగింది. మన తలరాతులు మార్చే శక్తి వెస్టేజ్కే ఉంది. ఓకే, మార్చుకున్న వారు మీ కళ్ళ ముందే కారుల్లో తిరుగుతూ ఉంటే ఇక మనం ఆలోచిస్తూ చేద్దాం అనుకుంటే మన జీవితాలు బాగు చేయటం వాస్తవంగా దేవుడి వల్ల కూడా కాదు. దయచేసి అర్థం చేసుకుని రెగ్యులర్ గా మీటింగ్ కి వెళ్దాం. వెస్టేజ్ ని గుండెల్లో నింపుకొని మన కుటుంబాల కోసం కష్టపడదాం. ఓకే, సో మన తెలివిని మన కోసం ఉపయోగించుకోవాలి కానీ పక్కవాడి ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం కాదు. లక్షల ఖర్చు పెట్టి ఉన్నత చదువులు చదివి చివరికి ఒకరి వద్ద చాలీసాలని జీతాలకు పనిచేస్తూ వాడి గోల్స్ నెరవేర్చుకోవడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం మన కళను నెరవేర్చుకోవడం కోసం మీకు కావాల్సినంత ఆదాయాన్ని సంపాదించుకోవడానికి డైరెక్ట్ స్పెల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఎలాంటి పెట్టుబడి లేదు, టార్గెట్ లేదు, టైం లేదు, లిమిట్ లేదు, మరియు బాస్ అనేవాడే ఉండడు. ఓన్లీ గురువు గారులు మాత్రమే మనకు నేర్పడానికి మాత్రమే ఉంటారు. మీకు మీరే మనమే my.com బాస్, మనమే బాసుమే. ఇది ఎటువంటి డోర్ టు డోర్ మీటింగ్ కాదు. మీ ఇంట్లోనే కూర్చొని పని చేసుకోవచ్చు. అయితే డైరెక్ట్ స్పెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోండి, మొదలు పెట్టండి. ఇది ఇంటర్నేషనల్ #1 ఇండియన్ డైరెక్ట్ స్పెల్లింగ్ కంపెనీ. ఓన్లీ మన వెస్టేజ్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఎంతమంది నిద్రపోతున్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది వింటున్నారు? $153 members, 46 members వింటున్నారనమాట. మిగతా వాళ్ళు ఎవరు వినట్లేదా? జూమ్ మీటింగ్ వినే వాళ్ళు ఎంతమంది వింటున్నారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. 58 మెంబర్స్, 152 మెంబర్స్ ఉన్నారు. 58 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేసారు. అంటే వీళ్ళు మాత్రమే వింటురా, మిగతా వాళ్ళు వింటలేరా? $61.
సూపర్. కొండలరావు సార్ అడ్మిట్ చేసుకొని. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వాటర్ ఛాలెంజ్ Yes, sir. 1530. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే అండి, వాటర్ అందరూ రెడీగా పెట్టుకోండి. వాటర్ ఛాలెంజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా 5:30కి మనం వాటర్ తీసుకుందాం. ఇంకా లేవని వాళ్ళు ఉంటే లేచి స్టవ్ మీద వాటర్ పెట్టుకోండి. శ్రీశైలం సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్. వెస్టేజ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పాలనుకుంటున్నాం మేడం. ఓకే, వాయిస్ పెద్ద కొంచెం చెప్పు. కంటిన్యూ మేడం. వెస్టేజ్ కు మిలియన్లకు పైగా మిలియన్ గా వచ్చేసా మాసే సార్ అడ్మిట్ చేసుకోండి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్. కృష్ణ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం సబ్జెక్ట్ ఉంది టైం పడుతుంది, అదే టైం పడుతుంది ఎక్కువ. ఓకే శ్రీశైలం సార్ మీరు మళ్ళీ చెప్తారు కానీ కంటిన్యూ. మాసే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. కొంచెం వాయి వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే శ్రీమిజీ గుడ్ మార్నింగ్. కృష్ణ గుడ్ మార్నింగ్ లేడీస్. ఓకే, మరి ఎంతమంది యాక్టివ్ ఉన్నారు ఒకసారి హ్యాండిల్ చేయండి. 60 మెంబర్స్ అంట సార్ ఇప్పటిదాకా నేను హ్యాండిల్ చేసి. ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు మాస్టర్ సార్ సబ్జెక్ట్ చెప్తుండే వినడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? చెప్ప వాళ్ళకు ఊపు రావాలా వద్దా? అదే 60 మెంబర్స్ హ్యాండిల్ చేసి. ఇప్పుడే లేస్తున్నారు మనలు. ఏదో సామెత ఉందంటారు కదా మేడం, అది చెర్ల బర్ల కొమ్ములకు బేరం పెట్టి ఊళ్ళకి నన్ను సామెత ఉంటాయి కదా. $75 మెంబర్స్ సగానికి అటు ఇటు ఇంకా 100 మెంబర్స్ మేడం. ఇంకా కొందరు హ్యాండిల్ చేయని వాళ్ళు చేయడానికి రాని వాళ్ళు. ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విన్న వాళ్ళు బాగుపడతారు, వినని వాళ్ళు ఇక అట్లే నిద్రపోతుంటారు. కంటిన్యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. పోస్ట్ ఇస్తారా మేడం? ఓకే సార్. మాస్టర్ సార్ ఇచ్చిన మీరు మ్యూట్లోకి వెళ్ళి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్. ఇష్ట గుడ్ మార్నింగ్ లీడర్స్. ఓకే లీడర్స్, ఈరోజు మనం చెప్పబోయే సెక్షన్ 5% వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ సైడ్ వాల్యూమ్ కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా.
దాని గురించి టాపిక్ ఉంటది. ఇండియా వాళ్ళు కొంచెం నా చెప్పే మాటలు కూడా జర అర్థమవుతాయి. ఇంక వినకపోతే ఎవరేం చేయలేము కూడా. 5% వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేసుకోవచ్చు, మనకు సిల్వర్ వాళ్ళకి, గోల్డ్ వాళ్ళకి, స్టార్ వాళ్ళకి, నాకు సైడ్ వాళ్ళ మైత్రిలే సార్ అన్న వాళ్ళ గురించి ఈరోజు టాపిక్ ఉండబోతుంది. ఓకే మేడం, నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసింది సూపర్ మేడం మళ్ళీ సార్, మై మెంటర్స్, అలా అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకున్నాను. ఈ విస్టేక్ రాకముందుకు ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టి అక్కడ చేస్తానేమో ఇంత మంత్లీ 12,000 వచ్చేది. ఈమెన్ ఇక్కడ విస్టేక్లోకి వచ్చిన తర్వాత నాకు ఐస్టెక్ వచ్చేసి మనకు 18,300 వచ్చింది. నేను దీన్ని ఇప్పుడు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా ఫ్రెండ్కి థ్యాంక్ యూ. సార్ గోల్డ్ లెవెల్ ఉన్నారు ఇప్పుడు మీరు? ఎస్ మేడం. ఎస్ సార్. మీకు 7 సార్ వాటర్ ఛాలెంజ్ 5:30కి చెప్పండి. ఇంకొక 7 minutes. ప్లేయర్స్ వాటర్ ఛాలెంజ్ లో ఎంతమంది ఉన్నారో కరెక్ట్ మీరు ఫోటో వేసి గ్రూప్ లో పిక్ చేయండి. జర చేసే వాళ్ళు కూడా తాగాలనిపిస్తే మా వాళ్ళు తాగుతారు కదా, నేను కూడా తాగాలి కదా. తాగితే అతని ఆరోగ్యం అతనికి అదుపుతూ ఉంటాయి. తాగకపోతే ఇంకా అన్ని రోగాలన్నీ మన శరీరంలో ఉంటాయి. ఓకేనా? వాట్ యువర్ డ్రీమ్ లీడర్స్, మీ డ్రీమ్ అంటే ఏంది ఒకసారి టైప్ చేస్తారా? క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? వాట్ ఎవర్ యువర్ డ్రీమ్, మీ డ్రీమ్ ఏమనుకుంటున్నారు ఒకసారి టైప్ చేయండి. ఓకే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, ప్రతి ఒక్కరు యాక్టివ్ కావాలి. అప్పులు తీర్చాలి త్వరగా. సూపర్ బిజినెస్ మ్యాన్. మనీ. మీరు డ్రీమ్ ఏమనుకుంటున్నారు ప్రతి ఒక్కరు? రిచ్. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? సూపర్. విఎంసి నెంబర్. బిజినెస్ మ్యాన్. మనీ. నా పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. ఓకే. One year, one car. Money freedom. Rich. ఓకే లెట్స్, మరి మీ డ్రీమ్ అన్నప్పుడు మన డ్రీమ్ తగ్గట్టు మనం వర్క్ చేస్తున్నామా? డ్రీమ్ కన్నా ఆ డ్రీమ్ తగ్గట్టు మనం వర్క్ చేస్తేనే కదా మన డ్రీమ్ అనేది నెరవేరేది. అవునా కదా? ఒకసారి మీకే క్వశ్చన్ మార్క్ చూసుకోండి లీడర్స్. మరి ఈ రోజు నుంచి మన డ్రీమ్ కోసం మనం పని చేద్దామా? ఈ రోజు నుంచి మన డ్రీమ్ కోసం మనం పని చేద్దామా? ఎస్ సార్ చేద్దామన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈ రోజు నుంచి మన డ్రీమ్ కోసం, నా డ్రీమ్ కోసం నేను పనిచేస్తా సార్ అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ సార్, నా డ్రీమ్ కోసం నేనే పనిచేస్తా సార్ అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి.
పక్కల డ్రీమ్ కోసం కాదు, నా డ్రీమ్ కోసం నేను పనిచేస్తాను అన్న వాళ్ళు. ఫాస్ట్గా లేడీస్ టైం లేదు, 1/2 hour ఉంది టైం. నా డ్రీమ్ కోసం నేను పనిచేస్తా సార్ అన్న వాళ్ళు. అర్థమైంది క్వశ్చన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ డ్రీమ్ కోసం మీరు పని చేస్తున్నారా? ఓకే లెట్స్ ఓకే, ఓన్లీ 73 మెంబర్స్ మాత్రమే మీ డ్రీమ్ కోసం మీరు పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్, డోంట్ బిలీవ్ లక్, బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. మరి లక్కుల మీద ఆధారపడతారా? మీరు లక్కు మీదనే ఆధారపడి వెస్టేజ్కి వచ్చారా? నా తర్వాత బాగుంటుంది, నేను వెస్టేజ్లా సక్సెస్ అయిపోతా అన్న వాళ్ళ అపోహలు ఉంటే కొంచెం అపోహ తీసేసారు, పక్కకు పెట్టుకోండి. అది అపోహ రాదు. నాకు లక్కు కలిసి వస్తుంది, నేను వెస్టేజ్ చేస్తాను. నాకు లక్కు కలిసి వస్తుంది, నేను వెస్టేజ్ సక్సెస్ అవుతా అని అన్న వాళ్ళు ఉంటే ఆ మైండ్ సెట్ తీసి పక్కకు పెట్టండి. వెస్టేజ్లో లక్ అంటే ఏముండదు లీడర్స్. మీరు చేసే పని, ನೀವು చేసే హార్డ్ వర్క్, ನೀವು చేసే స్మార్ట్ వర్క్ మాత్రమే వెస్టేజ్లో మాత్రం ఉపయోగపడుతుంది. లక్కుల మీద ఎప్పుడైనా ఆధారపడవో గాలి దీపం పెట్టినట్టే. గాలి దీపం పెట్టి దేవుడా నీవే కాపాడు దేవుడా అని ముక్కితే దీపం నిలబడతా? నిలబడదు కూడా. నువ్వు ఎన్ని నూనె క్యాన్లు ఇచ్చిపోయి ఇంత ఇంత పెద్ద బత్తి పెట్టి ఇంత పెద్ద బత్తి పెట్టండి, దీపం అనేది నిలబడదు. ఇది కూడా ఎప్పుడైతే లక్ మీద ఆధారపడవు వెస్టేజ్లా, నేను సక్సెస్ అవుతా లక్ మీద నేను ఆధారపడి సక్సెస్ అవుతా అనే వాళ్ళు కూడా సక్సెస్ కాలే. అది తీసి పక్కన పెట్టుకోండి, ఓకేనా? మరి ఎవరైతే నిన్ను వెనక్కి లాగుతుంటారో, ఇప్పుడు సపోజ్ మనం ఫీల్డ్కి వెళ్తాం. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు? 10 మంది 10 రకాల మాటలు అంటారు. వద్దురా బాయ్, నువ్వు అంతా బాగా చదువుకున్న పర్సన్, లేకపోతే నువ్వు బాగా డిపార్ట్మెంట్, లేకపోతే టీచరు, డాక్టరు, నువ్వు రైతు, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వచ్చిందయ్యా, ఈయన వచ్చి ఇంకా దేశాన్ని మొత్తం ఉద్ధరిస్తాడు, ఇంకా వాళ్ళ ఇంటిని మొత్తం పోషిస్తాడు. మరి 8 నెలలు కూడా 9 నెలలు అయింది కూడా, ఆ నెలలు కూడా ఇంకా ఇంటికి పైసలు తీసుకొస్తలేడు అని ఏలు పెట్టిన దిక్కు చూపిస్తారు. మరి ఏలు పెట్టిన దిక్కు చూపిస్తారు అంటే నువ్వు ఈ రోజు నువ్వు ఆగిపోతే తిరిగి సమాధానం ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఎవరైతే నువ్వు దిక్కు ఏలు పెట్టి చూపిస్తున్నారో అలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి. నెగిటివ్ వచ్చిందో ఆ వ్యక్తికి సలాం దోస్తాను, జైన్ చేయబడతాను అంతేగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్, మంచి సజెషన్ ఇచ్చారని చెప్పి థ్యాంక్ యూ చెప్పి అతను దూరం ఉండండి. నేను ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా నెగిటివ్ వచ్చిందంటే నేను ఫోన్ కట్ చేసి పడేస్తాను. పాజిటివ్ వస్తే మాత్రం ముందర మాట్లాడుతూనే ఉంటా. కొంచెం నెగిటివ్ తాకుతుంది అనుకో, నాకు అక్కడ నుంచి మా లైఫ్ నుంచి ఇట్లా ఏమన్నా నెగిటివ్ తాకుతుంది అనుకో, నెగిటివ్ వర్డ్స్, సార్ రావట్లేదు సార్, ఎవరు కొట్టలేదు సార్, అలాంటి వర్డ్స్ వచ్చినంటే నాకు అది వినిపించొద్దు మేడం అని చెప్తా. ఎవరికైనా సరే, మా లా ఫ్రెండ్స్ కైనా సరే, ఎవరికైనా సరే నాకు ఆ వర్డ్స్ వినిపించొద్దు. వస్తున్నారు, చేస్తున్నాము, టీం నడుస్తుంది సార్, జూమ్కి వస్తుంది సార్, అంతే. వస్తున్నారు అనుకోవాలంతే, వస్తలేరు, కొట్టలేరు. ఓబీడీ మస్తు చేసినాక లీడర్ దొరుకుతలేరు. మా లీడర్ ఎట్లా దొరుకుతాయి? లీడర్స్ నువ్వు తయారు చేసుకుంటే లీడర్ దొరికేది. మనకు హోమ్ మీటింగ్ పోయినప్పుడు వ్యక్తిని మైండ్ సెర్చ్ చేసాక దొరికేది.
మరి ఇప్పుడు మీరు చెప్పిందంత కరెక్ట్గా నిజమవుతుందా లేదా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు చెప్పారు కదా నేను 100% ఆ డ్రీమ్ లో నేను ఉన్నా, నా డ్రీమ్ మొత్తం నేను ఆస్వాదించుకున్నా, నేను చేయాలని ఫిక్స్ అయిపోయినా. మరి 100% ఫిక్స్ అయిపోయారా లేకపోతే మరి 10% ఫిక్స్ అయిపోయారా? ఒక్కసారి మీకు ఆలోచన చేసుకోండి. మరి 100% ఫిక్స్ అయిపోతే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, మనం ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నాం అనేది మనం ఒక క్వశ్చన్ చేసుకోండి. మన టీంకి ఏ విధంగా మనకు సలహాలు ఇచ్చుకోవాలి, మన టీం ఏ విధంగా మనం ముందలు నడపాలి, ఏ టీంలోకి పోతే ఏ టీంకి అయితే మన డెప్త్ లోపు తాగుతుంది. మరి 12% వ్యక్తితో చేస్తే బాగుంటా, లేకపోతే 16% బ్రౌన్స్ తో వర్క్ చేస్తే బాగుంటా, లేకపోతే 8% వ్యక్తితో వర్క్ చేస్తే బాగుంటుందా, లేకపోతే 5% వ్యక్తితో వర్క్ చేస్తే బాగుంటుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మరి డ్రీమ్ ఫిక్స్ అయ్యారు ఈరోజు, మరి మీరు ప్రెసెంట్ ఎంత అనుకున్నారు? మరి 100% లేకపోతే 50 లేకపోతే 20 10? మరి డ్రీమ్ ఉంది కదా లీడర్స్, మరి మీరు ఎంత శాతం ఫిక్స్ అయిపోయారు? 100%, 50, 10? మెసేజ్ చేయండి. లీడర్స్ మీ డ్రీమ్ కోసం ఎంత ఫిక్స్ అయిపోయారు? 100, 50, 20, 10? జెన్యున్గా ఒప్పుకోండి. నీవు ఇప్పుడు అవద్దని చెప్పొచ్చు, కానీ నీ మనసుకు తెలుసు నువ్వు అవద్దని చెప్తున్నావా నిజం చెప్తున్నావు అనేది. ఇప్పుడు నువ్వు ఎంత చెప్పినా కానీ నీ మనసు తాకుతుంది. అబ్బా నేను 100 చెప్పినా కదా, 100 చెప్పినా కానీ నీ మనసుకు తెలుసు నువ్వు 100% వర్క్ చేసి నువ్వు దిల్ల దిగుతున్నావా, లేకపోతే గుంపులోకి ఇంత చెయ్యి అనుకుంటా నేను 100 వేసినా కానీ వర్క్ మాత్రం చెయ్య. ప్రతి ఒక్కరు లీడర్స్ 5:30 అవుతుంది, ఇప్పుడు కూడా యాక్టివ్ కాకపోతే వేస్ట్. ఇంకా సూపర్ సార్, మీరు జెన్యున్. ఓకే సార్, మరి మెసేజ్ చేసిన వాళ్ళకి గ్రేట్, మెసేజ్ అయిపోతే ఇంకా నమస్తే. నెక్స్ట్ వచ్చేసి లీడర్స్ మీకు ఒక స్టోరీ చెప్తా. స్టోరీ ఏంటంటే, ఇక్కడ గాడిద కనిపిస్తుంది కదా, ఈ గాడిద ఏం చేస్తుందంటే, ఒక కొండ ఉంటది, కొండ పైన ఇల్లు ఉంటాయి. ఆ ఇళ్లకు ఆ యజమాని ఈ గాడిద కలిసి వాటర్ మోసుకెళ్తా ఉంటుంది. అది డైలీ తీసుకెళ్తా ఉంటది. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఊళ్ళో జనాలు ఉంటారు కదా, ఈ గాడిదను చూసి మొక్కుతుంటారు, కాళ్ళకు వచ్చి మొక్కుతుంటారు, నెత్తి మీద పెట్టి నొరుకుతుంటారు, చాలా మంచిగా చూసుకుంటారు. అప్పుడు ఈ గాడిదకు ఏమనిపిస్తుంది అంటే నేను గొప్పని అయిపోయాను, ఇప్పుడు నేను గొప్పని అయిపోయినా కాబట్టి నేను ఏం చేసినా నేను నడుస్తుంది అని ఏం చేసిందంటే, ఇది వాళ్ళ యజమాని లేకుండా గుట్టపైకి ఎక్కింది. గుట్టపైకి ఎక్కినప్పుడు జనాలు చూస్తారు కదా, ఈ గాడిద నీళ్ళు తీసుకురాకుండా వచ్చింది అని. మరి జనాలు చూసినప్పుడు ఆ జనాలు ఏం చేసిరంటే గాడిదని కొట్టిరు, ఇరిగా మరగా కొట్టిరు. గాడిదని కొడితే గాడిద నడ్డి ఇరిగింది, అంటే గాడిద యొక్క నడుము అనేది ఇరిగిపోయింది. మరి ఒకప్పుడేమో నేను పూజించారు, ఓ మా అప్పిన దేవుడు ఇంకా ఈయన మిచ్చం లేరు నాయన అని బాగా మొక్కిరు. తర్వాత నువ్వు అప్పిన లేకుండా వెళ్ళినావు, తర్వాత నడ్డి ఇరిగింది. మరి నీకు వాల్యూ ఎక్కడ ఉండాలి? పక్కనే ఈ వాటర్ క్యాన్లు ఉండి యజమాని ఉంటే మరి అదే గాడిదకు అదే రెస్పెక్ట్ ఇస్తారా ఇయ్యారా? ఇస్తారు కదా. స్టోరీ అర్థమైందా? నీ పక్కన నీ ఎప్లైనర్ ఉంటేనే నీకు వాల్యూ,
నీ పక్కన నీ అప్లైనర్ లేకపోతే నేను ఎవ్వరూ పట్టించుకోరు. మీరు పట్టించుకోరు మీకు అనుభవాలు మీరు షేర్ చేసుకోండి. అప్లైనరు 2 చేతులు కలిస్తేనే సప్పలు అంటారు కదా, 2 చేతులు కలిస్తేనే అప్లైనర్ నా దృష్టిలో. చేయబెట్టి నువ్వు ఉన్న బాగానే గుంజుకొచ్చేటోళ్ళు అప్లైనర్. ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటా. సింపుల్ గా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు గాడిద ఉంది, గాడిద పైన కొండల్లో ఉన్నాయి కదా, విలేజ్ పైన మనకు వాటర్ మోసుకెళ్ళాలి గాడిద. తీసుకెళ్ళినప్పుడు యజమాని గాడిద తీసుకుపోయి బాగా తీసుకెళ్తారు. జనాలు ఏం చేస్తారంటే మనకి అక్కడ బాగా గాడిదని పూజిస్తున్నారు, దండలు ఇస్తున్నారు, కాలు మొక్కుతున్నారు, మంచి మంచి మేత తెచ్చి పెడుతున్నారు గాడిదకు. తర్వాత మంచిగా నొరుగుతున్నారు, మొక్కుతున్నారు కూడా. తర్వాత నీళ్ళు తీసుకోకుండా నాకు గాడిదకి ఏమనిపించింది, ఇంకా నాకు మించిన ఇవ్వలేడని కొండపైకి ఎక్కింది. అది నీళ్ళు తీసుకోపోకుండా కొండపైకి ఎక్కితే ఆ జనాలు చూసి కోపం వచ్చి మాకు నీళ్ళు తీసుకురావా బిడ్డ అని దాన్ని నడువు ఇరగొట్టడం జరిగింది. మరి నడువు ఇరగొట్టిన తర్వాత చూడండి ఒకసారి దుస్తులం ఏ విధంగా ఉందామని. ఇప్పుడు మరి యజమాని ఉండి వాటర్ ఉండి అదే మరి గాడిద తక్కువ కదా, అవునా కదా? ఒకసారి మీకు ఆలోచన చేసుకోండి. నెక్స్ట్ మనకు డైరెక్టర్ లేదా సిల్వర్ లేదా గోల్డ్ స్టార్ అయినప్పుడే వెంటనే విశ్రాంతి. అమ్మయ్య అయిపోయింది రా దేవుడా. అట్లా పాక్కుంటా మనం 5500 పీవీకి రీచ్ అయినా, బ్రాంజ్ అయిపోయినాక మనకి అయిపోయింది. జయించిన వెస్ట్ చేయాలంతా ఇంకా నన్ను మించిన ఇవ్వలేడని జయించిన అని మనోళ్ళు అనుకుంటారు. అసలైన సీన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అసలైన సీన్ అనేది బ్రాంజ్ కాంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయనకి ఏం చేస్తారు, సన్మానాలు ఇస్తారు. ఓకే, ఇంకా సన్మానాలు ఇస్తారు. తర్వాత కొంచెం సిల్వర్కి వచ్చిందనుకో ఇంకో 2 సార్లు కూడా సన్మానం చేస్తాం. ఇంకా అప్పుడు మనలోకి వస్తుంది ఇంకా పౌరుషం. అయిపోయింది రా పైన, నేను సిల్వర్ అయిపోయినా ఇంకా నన్ను ఎవరు ఆపేటోడు లేడని ఇంకా సన్మానాలు అవుతుంటే ఇంకా ప్రౌడ్నెస్ వస్తుంది. అయిపోయింది. తర్వాత గోల్డ్కి వస్తారు. గోల్డ్కి వచ్చినా కూడా ఇంకా మర్యాద పెరుగుతుంది కదా. మరి గోల్డ్కి వచ్చినాక నేను ఒక మిస్టేక్ చేస్తాను. ఆ మిస్టేక్ చెప్తా, టీం పడిపోవడానికి కారణం ఏందని అది చెప్తాను నేను. తర్వాత స్టార్కి వస్తాడు. స్టార్కి వచ్చినప్పుడు అమ్మ అయిపోయింది, నా కింద ఒక 3 డైరెక్టర్లు చేసిన అయిపోయింది. ఇంకా నేను ఎవరికి సమాధానం చెప్పిన అవసరం లేదు, ఎవరిని పట్టించుకునే అవసరం లేదు. నేను జూమ్కి రాకపోయినా పర్లేదు, నా టీం జూమ్కి రాకపోయినా పర్లేదు. ఈ మైండ్ సెట్లో కొందరు ఉంటారు అందరూ అనేది కొందరు ఉంటారు. విశ్రాంతి వస్తుందంటే విషయంలో నీకు నిలబడతలేవు, వెళ్ళిపోతామని అర్థం. అంతే. ఇంకా కొందరు ఏం చేస్తారంటే నేను వీడ పీవులు వేస్తే నా పైన నా అప్లైనర్కి పీవులు పోతాయి అన్నట్టు ఉంటారు కొందరు. నేను కొనుక్కుంటే మా అప్లైనర్కి సైడ్ బ్యాలం అవుతుంది అని కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే దండం పెడుతున్నా ఇప్పుడే పని చేసుకోవచ్చు. నేను చేస్తే పైనలోకి పోతుంది, మొత్తం పైన తింటాడు అనే ఆలోచనతో ఉంటే ఇప్పుడే పని చేసుకుని దండం పెడతాయి. ఆ మైండ్ సెట్తో ఎప్పుడు ఉంటుంది. మరి నేను చేయబట్టి గుంజుకొచ్చింది కదా, నేను చేయబట్టి ఇంకొక జీవితం చూపిస్తుంది కదా ఏళ్ళు బట్టి. మరి అతను మర్చిపోయినావో ఆ రోజు నువ్వు లేవన్నట్టు అర్థం. మరి కొందరు సక్సెస్ వస్తేనే మైండ్ సెట్ విశ్రాంతి వైపు తేలిక వైపు చూస్తుంటారు. చాలా కొంచెం సక్సెస్ ఇంకా కొంచెం స్టార్క్ అయినామంటే గోల్కి అయినామంటే అతను హోమ్ మీటింగ్లకు అసలే పోడు. హోమ్ మీటింగ్స్ అసలే పోడు. ఎంతసేపు ఉన్నా యాక్టివ్ లైన్ వైపు ఉంటాడు. ఏ లైన్ అయితే యాక్టివ్ ఉందో ఆ యాక్టివ్ ఉన్న పర్సన్తోనే మాట్లాడుతాడు. మరి కింద ఉన్న డౌన్ లైన్స్ తో ఎవరు మాట్లాడాలి? మరి కింద కొత్త ఇప్పుడు బ్రాంజ్ అంటే ఇప్పుడు గోల్డ్ అంటే కింద మన బ్రాంజ్ సిల్వర్ ఆ విధంగా ఉంటారు కదా. ఎంతసేపు పైన ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు. మరి కింద మాట్లాడదామంటే ఏం చేస్తారంటే మన వాళ్ళు కొత్త దానికి పోతే రకరకాల క్వశ్చన్లు వేస్తారు కదా. 5% వాళ్ళు రకరకాల క్వశ్చన్లు వేస్తే ఆ క్వశ్చన్లకు ఎవరు సమాధానం చెప్తారు అబ్బాయి ఒకే తలకాయ నొప్పి అని. ఎంతసేపు మన వాళ్ళు ఏం చేస్తారు, విశ్రాంతి వైపు మళ్ళీ మంచి బజ్జుకుంటారు. మరి టీం ఎట్లా గ్రోత్ అవుతుంది? ఇక్కడ పద్మవ్యూహం అంటే ఏంటంటే వెస్టేలా ఎంత గొప్ప లీడర్ అయినా సరే కానీ 5% గమనిస్తారు కొత్త వచ్చే వ్యక్తులని. ఇతను కంఫర్ట్ జోన్ లో ఉన్నాడా అని ఫస్ట్ గమనిస్తారు. అతను మైండ్ సెట్ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడతాడు.
మాట్లాడి చెక్ చేసుకుంటా ఎస్ ఈ వ్యక్తి